వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తిరుపతి బై ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా అన్ని రాజకీయ పార్టీలు వారి వారి శక్తిని, యుక్తిని, వారి ఆయుధాలంటే ప్రధానంగా వాళ్ళకున్న వాక్చాతుర్యం ఉన్న నాయకులందరినీ రంగంలోకి దించి వారి వారి సామాజిక వర్గం వైపుగా కూడా ఆ సంబంధించిన నేతలందరినీ కూడా రంగంలో దించి ఈరోజు ఉప ఎన్నికకి వెళ్తున్న నేపథ్యం. అలాగే ప్రస్తుతం వైసీపీకి సంబంధించి సీనియర్ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. అసలుకి ఆయన రోల్ ఏంటి ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఆయన మాట్లాడడం వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు యూ ఫర్ గెటింగ్ ఎమ్మెల్సీ. మీరు కొంత ఆలస్యమైన మీకు ఆ పదవి పెద్దల సభలో మీలాంటి పెద్దలు ఉండాలి అనే ఒక దానికి ఒక అందం చేకూర్చే ప్రయత్నం మీకు మీ ముఖ్యమంత్రి గారు అందించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్సీ కొంత ఆలస్యమైందని ఒక బాధ ఉందా, లేకపోతే అయినా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనే ఒక సంతోషం ఉందా? అంటే నాకు ఇది ఆల్రెడీ పొజిషన్ చేశా. అంటే రాజకీయాల్లో ఇది మారుతూ ఉంటాయి, కానీ కౌన్సిల్లో ఎంత నాకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ముందు అపోజిషన్ పార్టీ అంటే తెలుగుదేశంకు మంచి మెజార్టీ, గ్రూప్ మెజార్టీ. ఇప్పుడు అప్పర్ హౌస్ కూడా పొలిటికల్గా పోతున్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ రాజీనామా చేస్తాడు పార్టీకి, స్పీకర్ కానీ, బట్ పొలిటికల్గానే పోతారు. ఆ వాతావరణం ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అవసరం ఉండదు. ఎందుకంటే మేము జూన్లో ఎక్కడో మా పార్టీ తరఫున చైర్మన్ వస్తాడు, మెజార్టీ వస్తుంది బాగా. కాబట్టి తెలుగుదేశం అబ్జల్యూట్ మెజార్టీలో పడుతుంది. కాబట్టి వాళ్ళు రోల్ ప్లే చేసేది కూడా తక్కువ. కాబట్టి మేము పొలిటికల్గా డామినేషన్ ఉన్నా అది చేయాల్సిన అవసరం ఉండదని. అంటే మీరు చూసుంటారు మొన్న ఎమ్మెల్సీ ఇష్యూస్ కానీ వీటన్నిటిలో పరస్పరం మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్షం, అధికార పార్టీ ఎమ్మెల్సీలు కొట్టుకోవడం, మెడబెట్టుకొని నెట్టుకోవడం, బూతులు, ఇటువంటి అంశాలన్నీ కూడా రెగ్యులర్గా జరిగాయి. కానీ మీలాంటి పెద్దలు, సీనియర్స్, అనుభవం ఉన్నవాళ్ళు, మీరందరూ ఇప్పుడు ఫ్రెష్గా లోపలికి అడుగు పెడుతున్నారు కాబట్టి కొంత మార్పు ప్రయత్నం ఏమన్నా మీలాంటి వాళ్ళ జరిగే పరిస్థితి కనపడుతుందా? ఇది ఒకరి వల్ల అవుతుందని నేను నమ్మను. అది ఎక్కువగా బోస్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇది ఓవరాల్గా వాళ్ళలోనే అంత ఇంట్రాస్పెక్షన్ చేసుకొని వాళ్ళలో కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్ప ఇది మారదు. ఇప్పుడు ఇదే పరిస్థితి లోక్సభలో ఉంది, అప్పర్ హౌస్ రాజ్యసభలో కూడా వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తులు ఎవరు ఎక్కడెక్కడ పోతారో అక్కడంతా వాళ్ళ రోల్ ఉంటుంది. అంటే అక్కడ ఉండే ట్రెడిషన్స్ కూడా నాశనం చేసే వాతావరణం ఉంది. కాబట్టి మనుషులలో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి, కానీ వీళ్ళంతా ప్లేయర్స్ అన్నమాట అక్కడ. అంటే మీరు డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నారు, ద సెలక్షన్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే మండలికి కానీ ఇటువంటి ప్రాంతాలకి పర్ఫెక్షన్గా దాన్ని న్యాయం చేయగలరో ఆ సెలక్షన్నే పార్టీలు సెలెక్ట్ చేస్తే ఇటువంటి ఇష్యూస్ రావని. జనరల్గా అప్పర్ హౌస్కు ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్లో రాలేరు, బట్ వాళ్ళ సర్వీస్ అవసరమో అటువంటి వాళ్ళని పంపిస్తారు. కానీ సెలక్షన్ ప్రాసెస్ మారిపోయింది, ఆ క్రైటీరియా మారిపోయింది. ఇప్పుడు నేను తప్పులు పెట్టాను కానీ ఓపెన్గా మాట్లాడాలంటే లేదు, ఓపెన్గానే మాట్లాడాలి. మీరు ఇప్పుడు కూడా ఓపెన్గా అని. ఇప్పుడు ఎవరన్నా చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళలో క్వాలిటీ సెలెక్ట్ చేస్తే మంచిది. ఇంకా కొంతమంది మీకు తెలియదేముంది, అన్నీ ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో హంగులు ఏమున్నాయో ఆ హంగులు ఉండేవాడిని సెలెక్ట్ చేయటము. ఒక విధంగా అంత ఇంత మంచిగా జగన్ సెలక్షన్ బాగుంది. నేను కౌన్సిల్కి సెలెక్ట్ చేశాడు. ఎవరు అసలు ఆశ్చర్యపోతున్నాను అటువంటి సెలక్షన్. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఒక 20 రోజులు నానబెట్టి అది ప్రజల్లో డిస్కషన్ వచ్చి వాడిపైన ముసలోడి పైన కూడా రేప్ అలిగేషన్స్ పెడతారు. కాంపిటీటర్స్ ఎట్లుంటారంటే వాడు 90 ఏళ్ళ రూపాయలు కూడా వాడిని అలిగేషన్స్ పెడతారు.
అవన్నీ చెప్పించేసి మళ్ళీ తర్వాత తను అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. కానీ ఇతను సెలెక్షన్ మాత్రము తను అనుకున్న వాళ్ళని చేసింది మాత్రం వాస్తవము. బట్ కొందరు మెంబర్స్ని చూస్తే వాళ్ళకి ఏ హంగులు లేవు పాపం. వాళ్ళు ఆ అప్పర్ హౌస్కి వస్తామని ఎప్పుడు ఊహించాలి. అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. వాస్తవం. అయితే అది కూడా 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పాను. దీంట్లో కూడా కానీ ద సెలక్షన్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎవరికి ఊహించిన వ్యక్తుల్ని తన మనసులో ఉన్న దాన్ని బయటకు పెట్టగలిగారు. ఏమాత్రం హంగులు లేవు. వాళ్ళు ఈ చట్టసభకు రాగలుగుతామని ఎప్పుడు ఊహించిన వాళ్ళు కూడా వచ్చేసారు. అయితే ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో అతను కూడా ప్లేయర్ అయినాడు కదా. కాబట్టి గేమ్ ఆడుతున్నాడు, గేమ్ విన్నింగే ఉండాలి. నేర్చుకుంటున్నాడు. అలా నేర్చుకుంటున్నాడు. రావటమే తను మామూలుగా నిన్న చెప్పాను నేను మీటింగ్లో, సముద్రమే ఈదేదానికి నేర్చుకున్నాడు. సముద్రం ఈదుతానండి. ఇప్పుడు ఉండేటువంటి ఫైనాన్షియల్ పొజిషన్లో ఇంత ధైర్యంగా ఇన్ని స్కీమ్స్ కొత్తవి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషనే కాకుండా కొత్త కొత్త స్కీమ్స్ అన్నీ తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఒక్కసారి ఆర్థిక పరిస్థితి అవగాహన తెచ్చుకుంటే కొద్దిగా ధైర్యం చేస్తున్నాడు అనిపిస్తుంది. మరి అదే నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, మద్రాసులో అడ్వకేట్, ఏంటి ఏటికి ఎదురుతానని అన్నాడు. ఏదేంది సముద్రం ఇస్తున్నాడు. 100% పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే నేను ఆ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు ఈ ఎమ్మెల్సీ సంబంధించిన వ్యవహారంలో కొంత ఆలస్యమైంది అనే ఏమన్నా బాధ రామచంద్రయ్య గారికి ఉందా? అంటే సీనియర్లు నేను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను విచ్ ఎవర్ పార్టీ అయ్యాను హైలీ డిసిప్లిన్ మ్యాన్. 91లో రాజశేఖర రెడ్డి గారితో పోటీ చేసి పార్టీ డైరెక్షన్ అది. నేను సస్త పోటీ చేయను, నేను గెలవలేను, నేను మ్యాచే కావాలన్నా. ఎన్టీ రామారావు గారు చెప్పారు పోటీ చేశారు. రాజీవ్ గాంధీ అసాసినేట్ అయ్యాడు, అప్పుడైనా మార్చుకోండి మీరు క్యాండిడేట్ అన్న. లేదు నువ్వే ఉండాలన్నా. ఇండిపెండెంట్ మర్డర్ అయ్యాడు, అప్పుడు కూడా మళ్ళా మార్చుకునే అవకాశం ఉంది, మీరే ఉండాలన్నారు. ప్రజారాజ్యం పార్టీలో నాకు ఏమాత్రం సంబంధం లేనిది బందర్ పోటీ చేయమంటే పోయి చేశారు. అంటే నేను పార్టీ ఏం చెప్తే అది చేసేటువంటి ఇది ఉంది ముందు నుంచి. అది రెగ్యులర్ యాక్టివిటీస్ అనుకోండి, పార్టీ యాక్టివిటీస్, లేకుంటే ఎలక్షన్స్ అనుకోండి, ఏదైనా కూడా ఆ విధంగా. ఇప్పుడు కూడా నేనేం డిస్సాటిస్ఫై కాలేదు. డిస్సాటిస్ఫై ఎందుకు కాలేదంటే ఒక విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాగ్ ఎండ్కి వచ్చామేమో అనిపించింది రాజకీయాలకు. ఇంకా ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. యూత్ అంతా వస్తున్నారు, వాళ్ళ రోల్ వాళ్ళని ప్లే చేయని వాళ్ళ. అంటే ఎందుకు మీకు ఆ ఫీల్ ఎందుకు వచ్చింది? అంటే ఇంకా రాజకీయాల్లో చివరి అంకంలో ఉన్నామేమో అనే ఒక ఫీలింగ్ ఎందుకు? అంటే నేను ఇప్పుడు మేము ఎన్టీఆర్ డ్రాఫ్ట్ చేశాడు పాలిటిక్స్లోకి, తర్వాత ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం ఇదే దీంట్లోనే కంటిన్యూ అయినాము. చంద్రబాబు నాయుడు గారికి నాకు కొన్ని విధానాల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్ పార్లమెంట్లో మొదటి నుంచి ఆ విషయంలో, తెలంగాణ విషయంలో కూడా. మరి అప్పటి నుంచి ఏమైనా ఆయన ఒక దృష్టి పెట్టుకున్నాడేమో, నన్ను స్లోగా కట్ చేస్తూ వచ్చాడు. ఇది ఎవరికి చెప్పలే ఇంతవరకు. ఎందుకు చంద్రబాబు నాయుడు వదిలేసి వచ్చినాడు రామచంద్రయ్య? నేను ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వను, ఫ్రెండ్ ఉన్నా కూడా రాజకీయాల్లో. అది సిద్ధాంతపరంగా పోయేవాడిని. అతను తన సర్వైవలే ఇంపార్టెంట్, ఇంకా మిగతా ఇంపార్టెంట్ కాదు. తను ఏ పద్ధతి అవలంబించినాడు అదే పట్టించుకోడు. మీన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఎండ్స్ అని గాంధీ లాంగ్ టైం బ్యాక్ చెప్పాడు. నువ్వు అవలంబించే విధానము, నువ్వు ఏం రిజల్ట్ కోరుకుంటున్నావో దానికి కూడా పవిత్రంగా ఉండాలి. ఆ రిజల్ట్ కోసం మనం ఏదంటే అది చేయకూడదు. అది చంద్రబాబు నాయుడు అడాప్ట్ చేయలే, అది చేస్తాడు అతను. ఇప్పుడు మనం ఒకరు మాత్రం ఏం చేయగలుగుతాం? చెప్పినంతవరకు చెప్తాము. తెలంగాణ ఇష్యూలో 3 రాష్ట్రాలు
క్రియేట్ అయినాయి స్మాల్ ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఇవన్నీ. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. దానిలో సపోర్ట్ చేయమని చెప్పాడు నాకు. నేను చెప్పాను, ఇప్పుడు సపోర్ట్ చేస్తే మనము స్మాలర్ స్టేట్స్ కాన్సెప్ట్ను ఒప్పుకున్నట్లయితుంది, రేపు తెలంగాణ డిమాండ్ కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది, మనము జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అట్లా. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి లేదు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అన్నాడు. డెసిషన్కి వచ్చేస్తాడు అంతే. అంటే దాని వెనకాల అతనికి ఏంటి ప్రయోజనం? టు సాటిస్ఫై వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్. లోక్సభలో నా ఎర్రనాయుడు బిల్స్కు సపోర్ట్ చేసినాడు, నేను అపోజ్ చేశాను. మా కాన్షియస్ పర్మిట్ చేయలే. సో ఈ విధంగా డిఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ప్రైవేటైజేషను, బాల్కో ఇష్యూ, ఎంత పెద్ద ప్లాంట్ అండి అది, అసలు ప్రజల డబ్బుతో కట్టిన ప్లాంటు, దాన్ని జస్ట్ సోల్ ఇట్ ఫర్ ఎ సాంగ్. అది నేను అడ్డపడినానని ఒక 2 hours స్టాల్ చేసే హౌస్. వాజ్పేయి గారు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి, నాకు ఫోన్ చేశాడు, ఆయన పెద్దాన్ని ఫోన్ చేశాడు, ఏంటి చేస్తున్నాను, లేదు చాలా నాకు నచ్చలేదు అది ప్రైవేటైజేషన్లో. అది బేసిక్గా కాన్సెప్ట్ ఒప్పుకోలే. కాన్సెప్ట్ మనము ఒప్పుకున్నా ది మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ కాంబినేషన్ ఈజ్ వెరీ రాంగ్. మనకెందుకు రాంచుతాయి ఇవన్నీ, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాడు, ఏదో సముద్రం అది ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అట్లీస్ట్ మా బాధ్యత ఉంది కదన్నా అట్లా. అది ఒకటి ఇట్ హాజ్ ఇరికిడింగ్, మనసులో పడిపోయింది అతను. మనసులో అది పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోయింది అప్పుడు. ఈ విధంగా అక్కడక్కడ కొంత ఆయన అంటే ఇది ఎందుకు క్లాష్ వచ్చిందంటే అతనికి ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్, అక్కడ కొద్దిగా డిఫర్ అయినా మనతో నన్ను కట్ చేస్తూ వచ్చాడు. చాలా ఆయనే జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అక్కడ నమ్మదగిన లేడు, నువ్వు ఉండాలంటే నేను చెప్పిన పోలిట్ బ్యూరో మెంబర్గా ఉండుకొని నన్ను జిల్లా అధ్యక్షుడు చేయమంటారంటే ఎట్లా, లేదు ఆ పరిస్థితి వచ్చింది రామసాయి, నువ్వు నాకు వచ్చిన ఉన్నాను. ఓకే, పోలిట్ బ్యూరో రాజీనామా చేసి దానికి పోయాడు. మళ్ళీ షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ తీసేశాడు. అంటే అతను he has to remember that he is dealing with human beings who has got brain, who has got heart. సో ఇవన్నీ ఏదో ఒక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ చేయాలనుకుంటే అది ఆఫ్ చే, ఈ పద్ధతిలో మనుషులను డీల్ చేస్తే ఎట్లా, అక్కడ హర్ట్ అవుతారు. అక్కడ అట్లా అందరినీ డీల్ చేయలేరుగా. చేశాడు, ఎందుకు చేయలేదు, ఎందుకు పెద్దోళ్ళు పోయినారు. అసలు ఈయన నేను ఇప్పుడు మీరు నాకు అందుకే మీతో మాట్లాడాలంటే పాతవన్నీ తీస్తారు. ఇక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పార్టీలోంచి ఎంతమంది పోయినారండి, రైట్ ఫ్రమ్ ఉపేంద్ర, శ్రీనివాసులు రెడ్డి, రేణుకా చౌదరి, వెంకటేశ్వరరావు తీసుకుంటూ పోతే ఎంతమంది పోయినారు పార్టీలోంచి, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ పార్టీ కోసం ప్రతి ఇటుక పెట్టి కట్టినోళ్ళు. చంద్రబాబు నాయుడు ఒకటే కట్టలే, అసలు రోల్ వీళ్ళది కదా. వాళ్ళందరినీ పంపించేశాడు. ఇక్కడ కంజినీళ్ళ అట్మాస్ఫియర్ వాతావరణం బాగుంటే ఎందుకు పోతారండి వాళ్ళు. ఉపేంద్ర తక్కువ మనిషి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ఎంత పొలిటికల్గా పర్సనాలిటీ అయినా ఆయన చెప్పుకుంటూ పోతే ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళతో పోలిస్తే మేము నథింగ్, మేము చిన్నోళ్ళు. అంటే నేను ఒకసారి మాటల్లో కూడా చెప్పా అతనికి, 2004లో ఓడిపోయినప్పుడు ఐ థింక్ పిలిపించాడు దేవేందర్ గౌడ్, నేను, రాజేశ్వరరావు గారు, అప్పుడు మా సిపిఐ రాజేశ్వరరావు మా పార్టీ ఉన్నారు. ఏంటి ఎందుకు పోయాము, ఏం చేయాలి అట్లా అని నేను చెప్పానన్నా, నువ్వు మరిచిట్టట్లు అట్టాడు, కానీ ఒక పొరగప్పులతో కూడా భయపడతావు. నీ డెసిషన్ మేకింగ్లో ఎక్కడనో ఇది బ్యాక్లాగ్లో ఉంటుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందువల్ల ఇఫ్ యు ఆర్ ప్రూడెంట్ మ్యాన్, వాట్ ఎవర్ ది డెసిషన్ యూ విల్ టేక్ కరెక్ట్ డెసిషన్. బట్ ఈ ఇన్సెక్యూరిటీ అనేది డామినేట్ చేస్తుంది, డెసిషన్స్ రాంగ్ అవుతుంది అని చెప్పా. ఏమన్నాడు దానికి అప్పుడు? లేదు అటువంటిదేం లేదు రామచంద్ర అన్నాడు. నా అబ్జర్వేషన్, లేకుంటే మంచిది అబ్జర్వేషన్.
చంద్రబాబుకి ప్రతి విషయంలో ఎక్కడో ఒక దగ్గర అడ్డు తగలడము, లేదా మీ మనసాక్షిగా మీరు ప్రవర్తించడం, లేదా ఇందాక మీరు అన్నారు మీ మైండ్ సెట్లో ఏదో లోపం ఉందని చంద్రబాబుకి నేరుగా చెప్పడం, ఇటువంటి అంశాలు మీ రాజకీయంగా మిమ్మల్ని అనగదొక్కడానికి ఒక పాత్ర జరిగింది అని అనుకోవచ్చు. అంటే సంభవం అతను ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ అనేటువంటి అభిప్రాయం వచ్చింటుంది. తర్వాత నాకు కూడా ఒక విధమైన భయం వేస్తుంది. ఇఫ్ ఐ కంటిన్యూ టు బి హియర్, నేను నాకుండే పేరు కూడా పోతుందేమో అనే భయం. ఎందుకంటే ఇటువంటివన్నీ చేపిచ్చేస్తాడు, అది మీ ఇమేజ్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, ఇమేజ్ పైన తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అటువంటి అవకాశం ఇవ్వాలా? నేనేం రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి రాలే, కొద్దిగా ఇమేజ్, కొద్దిగా మన పర్సనల్ ఇమేజ్ కూడా పెంచుకునే దానికి వచ్చాము బై గుడ్ డీడ్స్. అది అవకాశం లేనప్పుడు ఏంటి అనేది వచ్చేసి అప్పుడు కూడా నాకు మారాల పార్టీ అనేది లేదు. చిరంజీవి గారు పార్టీ పెట్టకముందే బ్రేక్ఫాస్ట్ అని ఒక మీటింగ్ పిలిచారు. నేను చెప్పాను ఆయనకు, ఇవన్నీ చాలా హాట్ థింగ్స్ ఉంటాయి రాజకీయాలలో, మీరు చాలా స్మూత్ సైలింగ్ వచ్చారు, బట్ మీకు ఎంత కెపాసిటీ ఉందో నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ టు ప్రమోట్ ది పార్టీ దెన్ ఇన్ఫార్మస్. మేమేమిటే సీజన్ పాలిటీషియన్స్ను, మా కాంట్రిబ్యూషను బాగుంటుంది పార్టీకి అని మేము డిసైడ్ చేసుకుంటే అప్పుడు ఆలోచిస్తాం అట్లా చెప్పి. అది మీరు చేసిన పని. నేను ఇంటికి వచ్చేలా గొట్టాలంతా పెట్టినారు ఇంటికి. అవును, మీరు టిఫిన్కి చిరంజీవి ఇంటికి పోయినప్పుడు గొట్టాలు పట్టకుండా ఎట్టుంటారు సార్? కాదు, అది ఎవరికి తెలుసు, ఎట్లా తెలిసినా ఏమో వచ్చి పెట్టేసి నన్ను ఇంట్లోకి పోనీ కూడా క్వశ్చన్స్ అంతా వేసేసి స్క్రోలింగ్ ఇచ్చేస్తున్నారు పని చనిపోతున్నాడని. ఆయన పార్టీనే పెట్టలేప్పటికీ, ఆ పార్టీకి పేరు లేదు పాడలేదు. దట్స్ హౌ ఇమీడియట్గా అప్పుడే మా తెలుగుదేశం నాయకులు కొందరు రాజీనామా చేయాలి రామచంద్రయ్య అది ఇది అని ప్రెజర్ చేశారు. నేను కొద్దిగా పిక్ అయ్యి ఇమీడియట్గా పార్టీకి పదవికి, మీరు అప్పుడు దీంట్లో ఉన్నారు కదా, రాజ్యసభకు రెండింటికి రాజీనామా చేశాను. కానీ చిరంజీవి గారు కాంగ్రెస్లో మెర్జ్ చేయటం, మనము ఒకరమే వీ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ ది థింగ్స్. చాలా చూసినాం కూడా, ఆయన కూడా బరువు ఫీల్ అయ్యాడు పార్టీ నడిపేదానికి. అంటే ఒక చిన్న డిస్కషన్ సార్, నాకున్న సమాచారం, చిరంజీవి గారు పార్టీని మెర్జ్ చేయడంలో బాగా ప్రెజర్ పెట్టిన వ్యక్తులు ముగ్గురు అని చెప్తుంటారు బయట. ఒకరు గంటా శ్రీనివాస్ గారు, రెండవది మీ పేరు, మూడవది అక్కడున్న ఇంకొక వ్యక్తి. వీళ్ళు ముగ్గురు బాగా చిరంజీవి గారిని ప్రెజర్ చేసి, ఇక మనం పార్టీని నడపలేము, మనం మెడ్ చేసేస్తాం కాంగ్రెస్లో అని ప్రెజర్ చేసిన వ్యక్తులుగా మీ పేర్లు బయటికి బాగా వినపడుతుంది. అది కరెక్ట్గా అంటే బేసిక్గా ఏం జనరల్గా అది ఉంది. నన్ను కూడా ఇద్దరు అడిగారు. జరిగింది ఏమంటే, నేను ఈ బరువు మోయలేను అనే ఆయన అన్నాడు. అప్పుడు సత్యసాయి ప్రసాద్ అని రాయలసీమ పేపర్ మిల్స్ ఎండి ఆయన ఉన్నాడు నాతో. ఓకే, మేము వద్దని, మేము మా స్టేట్ డివైడ్ అయిపోతుంది, 11 జిల్లాలలో 11 మంది పార్టీ నడుపుతారు, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆ 11 మందిని పిలిపించి మీతో అష్యూరెన్స్ కూడా ఇప్పిస్తాను, మీరు హెడ్ ఆఫీస్లో ఏదైనా యాక్టివిటీ ఉంటే మీరు అటెండ్ కావాల్సి వస్తుంది, ఏదైనా ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ అది చూసుకుంటే మీరు మిగతా మేము చూసుకుంటామని కూడా చెప్పాను. కానీ ఎందుకు అతను, నేను చెప్పాను, మీరు పాలసీ డెసిషన్ చేయాల్సిన పనిలే, ఫైనాన్షియల్గా మీకు ఇంత బరువులే, ఇంకా ఏమి వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ రిస్ట్రైనింగ్ అని కూడా నాకెందుకో నాకు ఇది సరిపోలేదండి. ఎట్లా ఓపిక లేదు, ఓపిక కాదు, ఐ థింక్ హీ వాజ్ గైడెడ్ బై సంబడి. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ ఇంట్లో మనుషులే ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన గట్టిగా కూర్చున్నాడు, త్వరగా పోయి మాట్లాడమన్నాడు. నేను ఐ హ్యావ్ టు యూజ్ మై గుడ్ ఆఫీసర్స్ విత్ అహ్మద్ పటేల్. నేను దాదాపు 11 సంవత్సరాలు ఆడాలి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీకు ఆడున్న పరిచయాలు అది యూజ్ చేస్తున్నా. కానీ నేను ఎన్టీ రామారావు డ్రాఫ్ట్ చేశాను అన్న, యాంటీ కాంగ్రెస్గా వచ్చినండి. నేను ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తాను, నేను ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ చేత కావాలంటే
రాజకీయాలు విరమించుకుంటానని చెప్పాయి. ఈ పార్టీలోకి రాకముందు రాజకీయాలు విరమించుకుంటానని చెప్పి చిరంజీవి స్పోర్ట్స్ మీ నో మీరు చేసేదానికి లేదు. నేను ఢిల్లీలో విన్నా మిమ్మల్ని గురించి, చాలా గొప్పగా చెప్తారు. ఇంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించి అది సొసైటీకి ఉపయోగపెట్టకుండా మీరు పోతారు. లేదు, మీరు రాజకీయాల్లో ఉండాలి అట్లా. ఆయన చెప్తే నేను చెప్పిందే నాకు ఇలాంటి రాజకీయాలు విరమించుకుందామని అనుకున్నాను. ఐ కెన్ కాల్ ఇట్ ఎ డే అని. సో మీ రోలు కేవలం మీకున్న పరిచయాలని గంట కూడా చెప్పినట్లే లేదా? ఎవరు గంట ఎక్కడ ఎప్పుడైనా చెప్పినాడేమో, నా అబ్సెన్స్లో నాకు తెలియదు. కానీ అంటే బయట అయితే మీ పేర్లు ప్రముఖంగా చెప్తాను. నా పేరు ప్రముఖంగా ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. మీరే మెర్జ్ చేయించేశారు, ఫోర్స్ చేశారు అనే ఒక ఇదైతే లేదు. అక్కడ లోపల పోయినప్పుడు డిస్కషన్స్ అయినాక సోనియా గాంధీ మేము కలిసి పని చేస్తామని చెప్పాము. కలిసి పని చేస్తానికి కలిసిపోయేదానికి తేడా ఏంటి, కలిసండి అనేది చాలా డెస్పరేట్గా ఉంది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ కూడా బాగాలేదు. అంటే అప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, ఐ నీడ్ టు టేక్ ది పర్మిషన్ ఆఫ్ మై ఎగ్జిక్యూటివ్ అని అన్నాడు. ఆమె షీ ఈజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఐ వాజ్ టోల్డ్ దట్ యూ ఆల్రెడీ గాట్ ఇట్ చెప్పింది ఆవిడ. పర్మిషన్ తీసుకున్నారు మీరు అట్లా అని. ఇంకా నేను ఈయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాడు, ఏదో ఆర్గ్యుమెంట్ కోసం ఇవన్నీ మాట్లాడుకుంటాడు. నేను అతను కర్ణాటక ఎక్స్-సీఎం లా మినిస్టర్ ఉన్నాడు, అతను ఉన్నాడు అప్పుడు. అతనితో చెప్పేసింది, మీరు పోయి అనౌన్స్ చేయించండి ఎట్లా అని. వీరప్పమల్లి ఆయన బయటకు వచ్చాడు. అన్న విషయం మెంటలీ ఈ వాజ్ ప్రిపేర్డ్ టు బడ్జెట్, దాంట్లో అనుమానమేలే. అంటే ఫైనాన్షియల్ బర్డన్స్ లేకపోతే అది కాదు అసలు. అతను ఏమన్నా అంటే ఇది ఒక హిమాలయ పర్వతం మాదిరిగా ఉంది నాకు తలపైన బరువు. నాకు అతను ఈ హార్డ్ లైఫ్కు అలవాటు లేదండి నాకు. అంటే మెంటల్గా, ఫిజికల్గా మాత్రము. నేను ఒకరోజు సార్ చెప్పాను, ఆయన గుర్తుందో లేదో, కోడెదూడ కాడ పెట్టించుకోదు, చాలా మొండికేస్తుంది, ఒకసారి కాడి పెడితే 5 ఎకరాలు దున్నేస్తుంది, అట్లా ఉండాలి మీరు అని అన్నా. నిజమా సార్ అన్నాడు. నిజమే, మీరు ఏదన్నా మేము ఒక ప్రోగ్రాం పెడితే ఒప్పుకోరు ముందు, మీరు ఎట్లా కన్విన్స్ చేసి వస్తే మాకన్నా ఎక్కువ సిన్సియర్గా కూర్చుంటారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో పాదయాత్ర చేశాడు ఆయన. కొన్ని ఇది చేసాము, ఆయకట్టు పోయే ప్రాంతాలు బాగా తిరిగాం. ఇది కొంత ప్రాంతం కార్లో కూడా పోయినట్టుంది. చాలా సిన్సియర్గా చేశాడు అది. దాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయాలని డిమాండ్ అయిందే మొదట. అది ప్రాచుర్యంలోకి రాలేదు, కానీ మేము మెర్జ్ అయ్యేటప్పుడు ఒక కండిషన్ అది కూడా. కానీ ఈ మెర్జ్లో రాజశేఖర రెడ్డి గారు రోల్ ఏంటి సార్? రాజశేఖర రెడ్డి ఏం లేదండి, ఇదంతా స్పెక్యులేషన్. అంతేనా? రాజశేఖర రెడ్డి ట్రెమెండస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే మనిషి. నాకు రాజశేఖర్ కూడా బాధ. అందుకని మీకైతే అసలు విషయం తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను నేను. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే మనిషి. ఇందులో కరెక్ట్గా అసెస్ చేస్తాడు ఎదుటోడిని. మన సక్సెస్ ఎప్పుడు కూడా మన కాంపిటీటర్ కెపాసిటీ ఎంత, స్ట్రెంత్ ఎంత అని కరెక్ట్గా లెక్క చేయగలుగుతాను. అసెస్మెంట్ చేస్తే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం, అతను చేయగలుగుతాడు. అంటే మీరు ఇద్దరిని చూశారు, చంద్రబాబు, రామారావు పక్కన పెడదాం. రామారావు పరిస్థితులకి ఇప్పుడు తర్వాత జనరేషన్కి చాలా మార్పు. చంద్రబాబు తర్వాత చిరంజీవి దగ్గర వీళ్ళిద్దరిలో తేడా ఏంటి, ఎవరు ఏంటి అంటే మీరు అంటే వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచన తత్వం కావచ్చు, ఏంది అంటే ఏమంటారు? చిరంజీవి స్టైల్ ఏంటి? చిరంజీవి ఈజ్ ఓపెన్ మ్యాన్. ఓకే, ఓపెన్గా ఉంటాడు. మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏమైనా సీక్రెటివ్గా ఉన్నాడో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఎప్పుడూ సీక్రెట్గా ఉండే, ఓపెన్గా చెప్పేశాడు. బట్ చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెప్పించుకోవాలంటే మామూలు విషయం. అది ఇంకొక గంటల్లో జరగబోయేది. దాని గురించి ఎంత సౌండ్ ఉంది, ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత బలం ఉంది, అది కొన్ని జనరేషన్స్ ఉంటుందని కూడా పిక్చర్ ఇస్తాను. నెక్స్ట్ అవర్లో డెమాలిష్ అయితే అంటుంది అది. ఆ కెపాసిటీ ఆయనకు ఉన్నది. అంటే అధికారం, పవర్.
చిరంజీవి ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ అప్పుడు పార్టీ మెచ్చు కాకుండా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండేది ప్రజారాజ్యం పార్టీకి అంటే మీ అంచనా ఏంటి? అంటే ఇంతవరకు సస్టైన్ అయ్యిండు నా పార్టీ అని ఓ, మేము ఎప్పుడు భయపడ్డాం. విద్యాధర చనిపోయారు. అవును. ఇతన్ని చూస్తే ఇది న్యాచురల్ డెత్ వచ్చేటట్లున్నారు ఆ పార్టీకి అని కూడా అనుకున్నాం. ఉమ్, ఇప్పుడు ఆయన ఇమేజ్ పైన డిపెండ్ అయిన పార్టీ ఇది టోటల్గా. అతను యాక్టివ్గా లేకుండా ఉంటే పార్టీ అఫేర్స్లో ఎంతవరకు లాగుతాం మేము? నడపాలి కదా బండిని. న్యాచురల్ డెత్ వచ్చేటట్లుందా ఇది అని అనుకొని అప్పుడు ఇంకా మనం మళ్ళా కాదులే. ఇప్పుడు ఒక 10 మంది ఉండి ఒకరు పోయినా కూడా 9 మంది లాగుతారులే అనుకోవచ్చు. ఒకటిపైన ఆధారపడింది పార్టీ సర్వైవల్. అది ఏం జరుగుతుంది? అందువల్ల ఒప్పేసుకుందాం రా విద్యాధర్. శ్రీరామచంద్ర గారు కాంగ్రెస్ అంటే పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత మీరు మంత్రి పదవులు చేపట్టారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ మీరు అప్పుడు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వాస్తవంగా అంటే నేను అప్పుడు కూడా తిరుపతిలో ఉన్నాను కాబట్టి నాకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి అడుగుతాను. ఎందుకంటే మీరు కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకున్నారు. దేవాదాయ శాఖ భూముల్ని ఆన్లైన్లో పెట్టాలి, వీటిని అన్నిటిని ఎందుకు పెట్టకూడదు అనే ఒక చర్చ మీరే లేవనెత్తారు దాన్ని. కానీ మీరే లేవనెత్తి దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? అది ఒకటే కాదు, టెంపుల్లో ఎంప్లాయీస్ శాలరీస్ కూడా డైరెక్ట్ కమిషనరేట్ ఇచ్చాలని ఈ ప్రపోజల్ కూడా మూవ్ చేశాను. ఫైల్ సీఎంకి పోయింది. తర్వాత టీటీడీ బోర్డు 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే గ్రామంలో ఒక టెంపుల్కు దాన్ని కమిటీ చేసేదానికి ఒక కమిటీ స్క్రూటినైజ్ చేస్తుంది. వాని క్రెడెన్షియల్స్, వాని విశ్వసనీయత. డిఎస్పి, మా డిప్యూటీ కమిషనరు, డిఆర్ఓ వీళ్ళందరూ నేనే వేశాను కమిటీ. మరి ఇంత 2000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండే టెంపుల్ అప్పట్లో, దీనికి వేసేటువంటి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా వేయటం కరెక్ట్ కాదని ఒక ఫైల్ వాపస్ పంపించాను. రాటిఫికేషన్ ఆదికేషన్ నాడు ఉన్నాడు. అవును. వేసినప్పుడు ఆయన లాగ్ పంపించాడు. లా డిపార్ట్మెంట్లో అట్లే ఉంది ఆ ఫైల్, ఈ పొద్దుటికి ఉంటుంది. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు ఆయన కొద్దిగా అక్కడే గ్యాప్ వచ్చి స్టార్ట్ అయిందా లేకపోతే దానికంటే ముందే వాళ్ళ మదర్ బై ఎలక్షన్? ఈ సబ్జెక్ట్ కంటే ముందు నాకు ఆ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి. ఏంటంటే ఎందుకు ఆన్లైన్లో ఈ భూములకు సంబంధించిన డేటాని పెట్టడంలో కొంతమంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఒత్తిడి చేశారు, మీ మీద ప్రభుత్వం దగ్గర నుంచి ఒత్తిడి చేయించారు అనేది నాకున్న సమాచారం. అది ఏంటి, ఏం జరిగింది? లేక కొందరు ఒత్తిడి చేసింది వాస్తవమే. దయచేసి పేర్లు అడగదు. పేర్లు అడిగితే చాలామంది చెడ్డ అయిపోతారు. ఇప్పటికీ ఇద్దరు నాయకులకు చెడ్డ అయిపోతున్నాం. కానీ ఒకటి కొద్దిగా దైవభక్తి ఉండేవాడు నేను. కానీ అది చాలా మంచి డెసిషన్ కదా, దాన్ని ఎందుకు నాకు సీఎం గారు సహకరించాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ఒక టెంపుల్కి వెళ్ళా. టెంపుల్కి వెళ్తే వెరీ పయస్ మ్యాన్ ఆయన, అర్చకుడు. వీడు ఇక్కడ బయట నుంచి స్వామి వాడు ఫింగర్తో ఇట్లా చూపించటం. ఆయన వాడి బిహేవియర్, అతని ది వే ఈజ్ అడ్రస్సింగ్ ది అర్చకస్ నాకు కొంత కోపం, చాలా కోపం వచ్చింది. మామూలుగా ఈ శాలు తప్పి ఏదో దీవెనలు ఇస్తారు. అప్పుడు అడిగే అతను ఏం చదువుకున్నాను నేను, మెట్రికులేషన్ అన్నాడు. ఎట్లా వచ్చావు డిపార్ట్మెంట్లోకి వచ్చి అడిగా. ఒక పేరు చెప్పాడు, నా అట్లా రాజకీయవేత్త. ఏంగా చేయలేవాడిని, అటెండర్గా చేయాలి సార్. ఇప్పుడు ఏంటంటే ఏదో ఆఫీస్ అసిస్టెంట్ ఏదో. 11 సంవత్సరాలు వాళ్ళు తెల్లవారుతో 4 గంటలకు లేచి వేదాలు చదివి ఈ పొజిషన్కి వచ్చిన వాళ్ళు 11 సంవత్సరాలు వేరే వాళ్ళు మాకు చదివినింటికినా అతను ఎక్కడికి వెళ్ళిపోయినాడు. అతను దేవుడి దగ్గర ఉంటే నువ్వు అట్లా ఇది చేస్తావా అని ఇక్కడ కోపడ్డా. దాని తర్వాత ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకున్నా. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ టెంపుల్లోంచి జీతాలు ఇస్తున్నారు. టెంపుల్లోంచి అంటే ఆ ఈవో ఇటువంటి వాడు యాక్టింగ్ ఈవో. కాబట్టి ఈ శాలరీస్ వీళ్ళకు డైరెక్ట్గా ఇచ్చేయాలి, పూజారులకు కానీ. ఎందుకంటే
వాళ్ళ శాలరీస్ వాళ్ళపైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళతో ఎస్. దానికి నేను చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఉంది, దానికి రెఫర్ చేశాయి. చేసి ఇది ఎట్లా చేయాలంటే వాళ్ళంతా స్టడీ చేసి అరౌండ్ 400 crores ఎంతో ఫండ్ పెట్టేసి రివాల్వింగ్ అంటే ఈ చేయాలని నాకు కూడా తెలుసు, కానీ అక్కడి నుంచి వస్తేనే బాగుంటుంది, కన్విన్సింగ్గా ఉంటుందని చేశాను. అప్పుడు నేను సీఎం గారికి ఒక ఫైల్ మూవ్ చేశాను. 150 crores మాది అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ ఉంది, విచ్ ఐ కెన్ స్పేర్. ఎందుకంటే బడ్జెట్ నుంచి మాకు రాదు. బడ్జెట్ నుంచి అలొకేషన్ లేని డిపార్ట్మెంట్ ఏదంటే ఒక ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంటే, దేవాలయాలపైనే ఆధారపడాలి. నాకు బడ్జెట్ గురించి సపోర్ట్ లేదు, కాబట్టి ఒక్కసారి సపోర్ట్ ఇవ్వండి, ఈ శాలరీస్ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తానని అడిగా. అది కూడా పక్కన పెట్టేశాడు. అది జరగలేదు. అది జరిగి ఉంటే ఇప్పుడు టెంపుల్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఆ విధంగా మీరు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఇంపార్టెంట్ పొజిషన్స్, బడా నేతల చేతుల్లో భూములు ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళ ఆధీనంలోనూ ఉన్నాయి. అంటే మీరు చేసిన ప్రయత్నం దాదాపుగా 15 సంవత్సరాలు జరిగిపోయినా కూడా దానికి విముక్తి కలగల. ఇప్పటికీ దేవాదాయాలకు సంబంధించిన భూములు అన్ని రాజకీయ పార్టీల నేతల్లో ఉన్న బడా నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఆ రోజు కూడా ఈ బడా నేతల నుంచే మీకు ప్రెజర్. 50,000 రూపాయలు ఎకరా నుంచి 50 కోట్ల రూపాయల ఎకరా వరకు ఉన్నాయి పొలాలు. ముఖ్యంగా మన సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ 2,000 పైచిలకు ఎకరాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహారాజాస్ ఇచ్చినట్టు ఉన్నాయి కొంత. ఆ విధంగా విజయవాడలో కొంత ఉంది. కొంతమంది మంచి ఆఫీసర్స్, దాన్ని నేను ఇప్పుడు శంకర్ రెడ్డి అని ఉన్నాడు జాయింట్ కమిషనర్, చాలామంది తిట్లు కూడా తిన్నాడు ఆయన. కానీ ఎక్కడ పోయినా తను టెంపుల్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినాడు. అతన్ని రిటైర్డ్ అయిపోతే అతనికి ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ నేను ట్రిబ్యునల్లో అతన్ని మెంబర్గా వేయించుకున్నా ఈ పర్పస్గా. అందువల్ల ఇది ఒక నేను ఐ కెనాట్ క్లెయిమ్ మై సెల్ఫ్ ఎస్ ఆల్ట్రూయిస్టిక్ పర్సన్. ఏదో అన్నీ తప్పు లేదు, ఒక ప్రయత్నం అయితే చేశాను, కానీ సక్సెస్ కాలే. ఆ పొలిటికల్ అట్మాస్ఫియర్, ఆ విషయస్ సర్కిల్లో నేను అంత ఇది సక్సెస్ఫుల్ కాలేకపోయినాను. కానీ ఎప్పుడైనా అనిపించిందా శ్రీరామచంద్రయ్య గారికి, ఏంట్రా మనం మనకున్న యాటిట్యూడ్కి, మనం ఉన్న ఇష్యూస్లో, గవర్నమెంట్లో కొన్ని ఇష్యూస్ మీద పోరాడుతున్నప్పుడు మనకి పైనుంచి అంత సపోర్ట్ రావట్లేదు, ఎందుకు మనం అనే ఒక ఫీలింగ్ ఏమన్నా? సపోర్ట్ అంటే ఇప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి మినిస్ట్రీలో మంత్రిగా ఉన్నా. అది నా క్వాలిఫికేషను, నా ఇమేజ్ చూడలే, చిరంజీవిని చూసి ఇచ్చారు. ఓహో, కాబట్టి మిమ్మల్ని 3-4 days సీఎం గారు ఢిల్లీలో కూర్చున్నాను నన్ను రిమూవ్ చేయాలని. నన్ను డిఎల్ రవీంద్ర రెడ్డి, ఇది చాలా కొత్తది ప్రాజెక్ట్, ఇది నన్ను చేయలేకపోయినా ఆమె ఒప్పుకోలేదు బికాజ్ ఆఫ్ చిరంజీవి. డిఎల్ రిమూవల్గా ఒప్పుకునేది పాపం. ఆయన డిఎల్ ఆయన ఏం తప్పు చేయలే, అతను తీసేశారు. ఎందుకంటే సీఎంకు అతనికి ఏంటి మీ ఇద్దరి మీద ఏంటి, మీకేమన్నా కొంత రైవల్టీ ఉందా? ఏం జరిగింది కిరణ్కి మీకు? అది ఇంకా చాలా దూరం పోతుంది చెప్తే కొద్దిగా. అంటే ఎక్కడైనా అంటే మీకు ఎప్పుడు మీరు వేరే పార్టీలో ఉన్నారు కదా, సడన్గా కిరణ్ ఫాదర్ చనిపోయినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది ఆ కాన్స్టిట్యూన్సీలో. ఎస్, వాళ్ళ మదర్ కంటెస్ట్ చేసింది. అవును, అప్పుడు ఆ బై ఎలక్షన్ నేను ఇన్ఛార్జ్ పెట్టాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు. ఇక ఎందుకు కొత్తగా మంత్రి పదవి తీసుకున్నాను. ఆయన మీ సామాజిక వర్గం అక్కడ బాగుందని తెలిసింది కదా, అందువల్ల అక్కడ కడప దర్గా పీఠాధిపతి శిష్యులు ఎక్కువ ఉన్నారు, మీకు చాలా సంబంధాలు అంట వాళ్ళతో అని ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తే, ఇంకా లీడర్ చెప్పిన తర్వాత తప్పదని నేను పోయి కూర్చున్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాళహస్తి బై ఎలక్షన్ వచ్చింది, అదే టైంలో ఆయన ఇన్ఛార్జ్ అక్కడ, మేము ఇక్కడ నుంచి ఇది గెలిచాము, అది ఓడిపోయాం. అంటే అఫ్కోర్స్ మరి ఇంకా ఎలక్షన్ ఏదైతే నేను కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయా. సో ఆ బాధ అది నేను అక్కడికి క్యాబినెట్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత పోయి చెప్పా. ఎవరికి? కిరణ్ గారికి. సీఎం గారు. అప్పుడు నేను తెలుగుదేశము యాక్టివ్ మెంబర్ను,
కాబట్టి అప్పుడు అట్లా చేయాల్సి వచ్చిందంటే అబ్బాయి అదంతా ఏం మనసులో పెట్టుకోలేదు, అది ఏదైనా అట్లా. కానీ ఆయనకు నాకు పెద్దదారిలో నాకు అమర్నాథ్ బిన్ అడిగాడు, వెరీ స్ట్రేంజ్ థింగ్, ఈ మినిస్టర్ సర్వైవింగ్ ద క్యాబినెట్ బీయింగ్ అట్ లాగర్ హెడ్స్ విత్ ద చీఫ్ మినిస్టర్. ప్రతి మీటింగ్లో ఏదో ఒక ఇష్యూ పైన మాకు ఇద్దరికి ఫైట్ పడేది. సో ఆ టర్మ్ అట్లాగే కొనసాగిపోయింది. అట్లా అయిపోయింది. నేనైతే ఐ నెవర్ వాంట్ టు బి ఇనిమికబుల్ టు ఎనీబడి. అది అక్కడున్న ఆయనతో మళ్ళా ఏది చెప్తే పనులు చేయటం అంతా ఉన్నది. ఎందుకు అతను అంత రిజిడ్గా ఉన్నాడు సార్, నేను కూడా అంత దిగజారిపోయి ప్రాకులాడి మాకు వచ్చింది ఏముంటే కాబట్టే పోయి నన్ను రిమూవ్ చేయాలని కూర్చున్నాను ఢిల్లీలో. ఆయన వీలు గల మా డిఎల్ పాపం బలైపోయాడు. తెలుసా ఈ విషయం డిఎల్ గారికి కూడా? ఏది మా ఇద్దరిని తీసా తెలుసు అతనికి. మా ఇద్దరిని తీయాలని అక్కడ వైట్ అవుట్ చేస్తున్నాను కూడా చెప్పారు అతను. ఎందుకంటే ఈజ్ మోర్ రిసోర్స్ఫుల్ నాకన్నా. అందులో పార్టీలో సేమ్ పార్టీ పాత సీనియర్స్ అంతా బాగా పరిచయాలు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటంలో అతను అంత ఈజ్ క్వైట్ కేపబుల్, రిసోర్స్ఫుల్. రాయలసీమ రాజకీయాలు ప్రధానంగా ఆలోచిస్తే కడప రాజకీయాల్లో మాట్లాడుకుంటే ఖచ్చితంగా సి రామచంద్రయ్య పేరు అక్కడ ఉన్న నేతల్లో ఖచ్చితంగా మీ పేరు ఒక పార్ట్ రావాల్సిందే దాంట్లో, నో డౌట్. అంటే మీరు చూసిన కడప రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారితో మీరు చాలా కాలంగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మీరు కొంత సన్నిహితంగా నిలిచారు. ప్రాక్టికల్గా రాజకీయాల గురించి రాజశేఖర రెడ్డితో వ్యక్తిగతంగా ఉన్న విషయాలకి రాజకీయాల విషయాలకి మధ్య మీకు ఏదైనా డిస్టర్బెన్స్ కానీ అట్లా ఉందా అంటే ఏమంటారు? ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. నాకు వాళ్ళ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ పినతండ్రి పురుషోత్తం రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే నా క్లయింట్, వాళ్ళ కుమారులు నా క్లయింట్, వాళ్ళ మిస్సెస్ నా క్లయింట్ ఫ్లావియా పురుషోత్తం. మా వైఫ్కు ఫస్ట్ డెలివరీ చేసింది ఆమె. చాలా సంబంధాలు ఉండేవి. తర్వాత ఈ పొలిటికల్గా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో, బట్ బై ఈ హెస్ గాట్ గ్రేట్ క్వాలిటీ. యూ విల్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. రాజకీయంగా చూసుకుంటాడు, కానీ సోషల్ లైఫ్ మాత్రం చాలా మంచిది. నీడీ పీపుల్ను వాడు ఏ పార్టీ అయినా కూడా హెల్ప్ చేయటము, గ్రేట్ క్వాలిటీ. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మీలాంటి వ్యక్తులు ఏదైనా ఇట్లా పలాంటి సమస్య ఉంది లేదు ఇది ఉంది అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యేవాడా? అంటే జిల్లా ఇష్యూస్లో వాళ్ళ పార్టీని వాళ్ళు తొక్కేవాళ్ళే, దాంట్లో కాంప్రమైజ్ కాదు అతను. సోషల్ లైఫ్ డిఫరెంట్, పొలిటికల్ లైఫ్ అంటే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి తన అప్మాన్షిప్ నిలబెట్టుకునే దానికి ఫైట్ చేస్తాడు. అది న్యాచురల్గా చేసేవాడు కూడా అతను. కానీ జగన్ తో మీ నడక స్టార్ట్ కావడం కొంత ఆలస్యంగానే స్టార్ట్ అయింది. ఆలస్యంగా అంటే అంటే దానికన్నా ముందే ఒకసారి అంటే నేను ప్రయత్నం అయితే విన్నాను, మీరు ఆల్రెడీ ముందే వచ్చేస్తున్నారని అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకో కొంత లేట్ అయింది. నేను అప్పటికి రాజకీయాలు ఉండకూడదనే అభిప్రాయంతోనే ఉన్నా. ఇప్పుడు ఆ వాస్తవాలు చెప్తే ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు అంటే ఆయన 20 నెలల కాలంలో ఆయన యాటిట్యూడ్ లేదా ఆయన చేస్తున్న సంక్షేమం, ఆయన చేస్తున్న పథకాలు చూస్తే ఒక సీనియర్ లీడర్గా మీరేమంటారు? డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు బి ఫ్రాంక్ ఇన్ దిస్ ఆల్సో? Yes, 100%. Without endangering my interest, then you are not my friend. 100% నాకు అది, ఎందుకంటే మీలాంటి వ్యక్తులు చెప్పాలి. అంటే మాకు అవకాశం రాలేదు. అతను ఒకటే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు, అతను ఏం చెప్పాడో చేసి తీరాలి. ఫ్యూచర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఎట్లయినా మేనేజ్ చేస్తాం. ముందు తను అనుకున్నది చేయాలనేది ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. ఒక లీడ్ క్రెడిబిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో.
కానీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేదే నాకు భయం. అదే కదా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఐ థింక్ హీ హెస్ గాట్ హిజ్ ఓన్ ప్లాన్స్ బయట పట్ల. ఇప్పుడు బై ఎలక్షన్ చూసుకుందాం. ఫర్ సపోజ్ నిన్న మొన్నటి నుంచి చంద్రబాబు ఎత్తుతున్న అంశం అదే, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండిపోతుంది. మీరేమో సంక్షేమ పథకాలని చెప్పి తాయిలాలు ఇస్తున్నారు, వాటిని ఓట్లుగా మలుచుకుంటున్నారు. ఏం చేయబోతున్నారు, జీరో అయిపోతుంది మొత్తం అనే ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వదిలాడు? 100 కోట్లు పెట్టి వెళ్ళిపోయాడు బడ్జెట్లో, అంతే కదా. బడ్జెట్ కూడా బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి ఆయన పోయడానికి. బ్యాంకుల్లో ఉండే బ్యాలెన్స్కు బయట ఉన్న పరిస్థితులకి వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం ఇంతకన్నా బెటర్గా ఏం పరిపాలించలే, ఇది చేయలే. అయితే ఒకటి అర్థం చేసుకొస్తుంది, ఇప్పుడు అమెరికన్ ఎకానమీ ఈజ్ టోటలీ డిపెండింగ్ ఆన్ డెట్స్. ఏ దేశంది వాళ్ళ డబ్బు వాళ్ళు విత్డ్రా చేస్తే అమెరికన్ ఎకానమీ భూమి పైన పడిపోతుంది. చాలా దేశాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఏమంటే మనం ఒక బ్యాంక్రప్ట్ ఇది ఎకానమీని చేతికి తీసుకున్నాం. మీరు మీ ఆలోచన విధానానికి భిన్నంగా ఇక్కడ వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలని కూర్చున్నారు. అది కాక ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కాక ఇంకా కొత్త స్కీమ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే అప్పులు తెచ్చి మీ మాదిరిగా హెలికాప్టర్లో తిరిగి మీ చెంచాలను చెంబులను అందరినీ కూర్చోబెట్టుకొని తిరగలే జగన్ అన్లెస్ ఇట్ ఈజ్ అ మస్ట్, యూ విల్ నెవర్ ట్రావెల్ బై హెలికాప్టర్. మీరు 7 దినాల్లో మినిమం 5 దినాలు హెలికాప్టర్లో తిరుగుతున్నారు నాకు తెలుసు. అది ఏ విషయమైనా కానివ్వండి, పర్పస్ ఏదైనా కానివ్వండి. విపరీతంగా ఢిల్లీ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసి ప్రతి ఇష్యూ పైన కోట్ల రూపాయలు ఫీజులు ఇస్తాను. మీరు ఏ విధంగా బెటర్ దాని దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బారోయింగ్. ఇతను బారో చేశాడు. ఇప్పుడు దేశం ప్రపంచమంతా కోవిడ్తో సఫర్ అయింది. అన్ని దేశాల ఎకానమీస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ సెకండ్ టైం అంటే భయపడిపోతున్నారు ప్రభుత్వాలు, లాక్డౌన్ పెట్టలేమని. ఈ వాతావరణంలో ప్రజల జీవన సరళిలో మార్పు రాకుండా చేసే పరిస్థితి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ హ్యాంపర్ కాకుండా చేసి బారో చేయాల్సి వస్తుంది. మీరు బారో చేసిన దానికి మేము బారో చేసానికి తేడా. మీరు అంటున్నారు అసెట్స్ ఏం క్రియేట్ చేశాను నేను. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గ్రేట్ అసెట్. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హెల్తీ సొసైటీని క్రియేట్ చేసి ఒక ఎడ్యుకేటెడ్గా సొసైటీకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తే అంతకన్నా అసెట్స్ ఏమున్నాయండి? వాళ్ళకన్నా అసెట్స్ ఏమున్నాయి? కాబట్టి వాళ్ళు ప్రాపర్టీస్ మీరు డెవలప్ అంటే ట్యాంజిబుల్ ప్రాపర్టీస్ కాదు, దిస్ ఈజ్ ఇంటాంజిబుల్. కాబట్టి ఇది చాలా గ్రేట్ అసెట్. ఇది అది తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంత ఒక మనిషికి పెన్షన్ రావాలంటే ఇంకొకటి చావాలి. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి బాగా, పాత రోజుల్లో అటువంటి ప్రభుత్వం మీరు నడిపారు. అంటే ప్రజలు ఎవరు సస్తారా అని చూసేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు. జగన్ గారు కొద్దిగా తన పరిధిని, తన డొమైన్ మించి ఖర్చు పెడుతున్నాడు స్కీమ్స్కు, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఏదో విధమైన మార్గం చూడాలనే ప్రయత్నం చేస్తాడు కూడా. అతను ఫెయిల్ అయినప్పుడు మనం అడగాల. అతను ఫెయిల్ కాకముందే మనము మీరందరూ ఇట్లా తప్పులు పడతాయి. అట్లా అంటే మీరు బేసిక్ చార్టెడ్ అకౌంట్ కాబట్టి కొంత ఈ లెక్కలు, కూడికలు, తీసివేతలు వీటి మీద మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పరిస్థితి 20 నెలల్లో 2 సంవత్సరాల్లో డే 1 నుంచి అతను అనుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం, ఇంక్లూడింగ్ లాక్డౌన్ పీరియడ్లో కూడా చేసేసాడు. ఎక్కడ ఒక్క రోజు కూడా అయిన పరిస్థితి లేదు.
రాబోయే ఇంకా 3 సంవత్సరాల్లో మనం ఇదే పరిస్థితిని కొనసాగాల అంటే అప్పుల మీదనే మనం నడపాలా అన్న ఒక చర్చ వచ్చినప్పుడు ఒక చార్టెడ్ అకౌంట్గా మీ ఆలోచన ఎలా ఉంటుంది? అంటే దీన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్, అది ఆ దిశగా మీ నాయకుడు ఆ ప్లాన్స్ జరుగుతున్నాయి? అది ఎవరితో ఆయన తప్పకుండా ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడని నా నమ్మకం. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆ కాన్ఫిడెన్స్ లేకుంటే ఇంతవరకు కూడా అని అనుకున్నాను. నేను కూడా అన్నా మొన్న పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రజెన్స్లోనే, ఈ చేతికి ఎముక లేనట్లుంది, ఈ విధంగా సముద్రం ఎత్తాడారని. యాజ్ అ మ్యాన్ హూ నోస్ సంథింగ్ అబౌట్ ఫైనాన్స్, ఐ టు ఆల్సో హ్యాస్ గాట్ సర్టన్ డౌట్స్. కానీ అతను ఇంత చేస్తున్నాడంటే ఏదో ఒక కాన్ఫిడెన్స్ లేనిది. ఇది ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లం ఏం కాదండి, ఈజీగా సర్మౌంట్ చేయొచ్చు. అవునా? చిత్తశుద్ధి ఉండాలి అంతే. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేసినారు? ఏం అసెట్స్ అమ్మాడు హైదరాబాద్లో. కాబట్టి ప్రభుత్వ ఆస్తులు అమ్మి సొంత ఖజానాలు నింపుకునేటువంటి పరిస్థితి లేకుండా ప్రజలకు ఉపయోగపడేటప్పుడు దాంట్లో అబ్జెక్షన్ ఏముంది? ఇప్పుడు యాజ్ అ లెగసీ యాజ్ రిసీవ్డ్ జగన్, ఈ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అంతకుముందే దాన్ని అమ్మటము తినటము అవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కొన్ని రాడికల్గా చేంజెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, తప్పకుండా ఆయన దృష్టిలో ఉంటుంది అది. సో మీలాంటి సీనియర్స్తో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్లో కొంత ఏమైనా ఆ డిస్కషన్స్ ఆలోచిస్తున్న కోణం నాకు అంత అవకాశం రాలే అంత డిస్కస్ చేస్తాను. అఫ్కోర్స్ ఆయన దీంట్లో మంచి నిష్ణాతులతోనే డిస్కషన్ చేస్తూ ఉంటాడని అనుకుంటాను. సో బై ఎలక్షన్ మీద ఎందుకు అంత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ప్రజలు ఆ బాధ్యత పెట్టారు మాకు. ఇప్పుడు 2019 నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ 50% ఓట్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 175 151 గెలిచాం. దాని తర్వాత రూరల్ ఏరియాస్లో ఎలక్షన్స్ మీకు తెలిసి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. అర్బన్ ఏరియాస్ దానికంటే మించి వచ్చింది. సో మాకు ఎక్కువ గెలుచుకునేటువంటి బాధ్యత కూడా పెట్టారు ప్రజలు. దానివల్ల మేము ఇప్పుడు ఈ అపోజిషన్లో ఈ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు నాకు తెలిసింది. చిన్న దానికంతా బురద పూసేస్తారు. కొద్దిగా తగ్గిందా, తగ్గిపోయింది, నెక్స్ట్ మేమే వస్తాం ఇప్పుడే అంటున్నారు. ఇంత డ్రబ్బింగ్లో కూడా వాళ్ళు మేము వస్తామని అంటుంటే అసలు చంద్రబాబు నాయుడు మాటలకు విశ్వసనీయత ఉందా అని అనిపిస్తుంది. ఏదో నెక్స్ట్ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ అదో ఏదో గవర్నమెంట్ టోటల్గా మిజరబుల్గా ఫెయిల్ అయితే నువ్వు రావచ్చు అనేటువంటి అభిప్రాయం చెప్తే నమ్ముతారేమో, కానీ లేకుంటే ఏ పరిస్థితిలో వస్తారు మీరు? యు ఆర్ అనేబుల్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్, నో బడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు కంటెస్ట్. ఇప్పుడు క్యాడర్ను కూడా నువ్వు మోసం చేసావు, క్యాడర్ని ఎన్ని కోట్లు పూడ్చావు. నీ ఎలక్షన్కి మాత్రం కోట్లు ఇస్తావా? వీళ్ళది మాత్రం ఎలక్షన్ బాయ్కాట్ చేశానంటావా? ఏంటిది? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల బాయ్కాట్లో యనమల లాంటి వ్యక్తులు కూడా కొంత సీరియస్గా చంద్రబాబుతో ఆర్గ్యుమెంట్ చేశాడు. మనం క్యాడర్ మీరు బాయ్కాట్ చేస్తే క్యాడర్ ఎలక్షన్ అది పూర్తిగా మానసికంగా దెబ్బతినేస్తుంది అని. ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవడం వెనకాల ఏదైనా ఒక ఆలోచన చంద్రబాబు చేసి ఉంటాడా? ఏంటో చాలా కారణాలు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ₹4 ఖర్చు పెడేదానికి బరువు ఎన్నికపోయినాడని, ఈ పర్సెంటేజ్ అపజయాల పరంపర ఉంది కదా అదే కొనసాగుతుందని భయపడి ఇది చేసిరని ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళే కొనుక్కున్నారు. కానీ దే ఆర్ డిఫైడ్. చాలామంది డిఫై చేసి పొట్టి చేస్తున్నారు. అది ఇట్స్ ఎ బ్లర్ ఆన్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. ఆలోచించి అందరితో కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. అల్టిమేట్గా లీడర్ తన ఓన్ మైండ్లో ఉండే ఈ రీజనల్ పార్టీస్లో వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కనీసం దానికి ఒక డెమోక్రటిక్ లుక్ కనిపించాలి కదా. యూ షుడ్ నాట్ ఓన్లీ బి డెమోక్రాట్, యూ షుడ్ అపియర్ టు బి డెమోక్రాట్, విచ్ ఈజ్ నాట్. బీజేపీ జనసేన కూటమి కొంత తిరుపతిలో ఎలా ఉండబోతుంది అనే అంశం కంటే కూడా ప్రధానంగా సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే
జనసేన బీజేపీతో కలవడం ఒక పెద్ద బూమ్ లాగా రాబోతుంది అనే ఒక చర్చ కొంత కనపడుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? అంటే మీకు ఈ ప్రాంతంలో సామాజిక వర్గంగా కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ రాయలసీమ పరిసర ప్రాంతాలు మధ్యలో నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో అన్నిట్లో సో సామాజిక వర్గం ఓట్లు అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సామాజిక ఓట్లన్నీ కూడా బీజేపీ వైపుకు మళ్ళీ అవకాశం ఉందా అనే ఏమన్నా సిగ్నల్ ఏమన్నా ఉందా మీకు ఏమన్నా? కన్వర్షన్ అంత తేలిక కాదండి ఓటు. అవునా? ఓటు కన్వర్షను ఒక 2 మెయిన్ ఇంపార్టెంట్ పార్టీస్ అలయన్స్ పెట్టుకున్న లాస్ట్ హిస్టరీ చూస్తే కన్వర్ట్ కాలేదు. ఈ పార్టీ ఫిలాసఫీతో సబ్స్క్రైబ్ అయినాడు, ఇంకొక వేరే రీజన్తో అటాచ్ అయినాడు, అంత తేలిక వేరే పార్టీకి పోలేడు. ఈ ప్రిఫర్ టు స్టే అవుట్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్. 2014లో అదే ఈక్వేషన్ వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు 2014లో జనసేన సపోర్ట్ అంటే అప్పుడు పార్టీ అవుతున్న పవన్ కళ్యాణ్ సపోర్టు బీజేపీ తెలుగుదేశం 3 అంటే కొంత పవన్ కళ్యాణ్ చెప్పిన ఓటింగ్ శాతం కూడా పెరిగిందని అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కదా సక్సెస్ కావడానికి. నాకు అంత పెద్ద దృష్టి పెట్టలేదు దానిపైన. ఇలా ఏది కూడా కన్వర్షన్ అంత తేలిక కాదనేది నాకు ప్రగాఢ విశ్వాసం. మీకేమీ ఆ భయం ఆందోళన ఏం లేదు? ఆందోళన అంటే మేము ఆ కమ్యూనిటీని దూరం చేసుకొని ఉంటే అది ఇది అవుతుందేమో, కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర అవుతుంది. పవన్ కళ్యాణ్ నిలబడితే అది వేరుగా విషయం. పవన్ కళ్యాణ్ వాళ్ళని ఓటేయండి. నేను చెప్తున్నా ఆంధ్ర ఎలక్టరేట్ సినీ పర్సనాలిటీస్ దృష్టిలో పోదండి. ఛాన్స్ లేదు. వాళ్ళ దే షుడ్ బి పొలిటికల్ పర్సనాలిటీస్. ఎన్టీ రామారావు కూడా అదేనము దీన్ని ఒక పొలిటికల్ మూమెంట్గా తీసుకొచ్చాడు కాబట్టి సర్వైవ్ అయ్యాడు. కానీ పొలిటికల్ మూమెంట్ లేకున్నట్టు కానీ అది కూడా ఎరోడ్ అయిపోయాడు అప్పట్లో. కానీ అందుకే కదా మీ పార్టీ కూడా మీలాంటి వ్యక్తుల్ని మీలాంటి సీనియర్లందరినీ కూడా సామాజిక వర్గంలో ఉన్న ప్రాంతాల్లో బలంగా గౌరవింపజేస్తుంది. మీరందరూ అక్కడ మీటింగ్లకు వెళ్తున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. మీ సామాజిక వర్గం ఓట్లు చెల్లతాయని ఒక ఆందోళనలోనే మీ పార్టీ మిమ్మల్ని కూడా వాడుకుంటుంది కదా. అవునవును, అది ప్రతి పార్టీ చేస్తుంది. ఇప్పుడు జరుగుతుంది, అంతకుముందు జరిగేది. ఎందుకంటే ప్రతిసారి పార్టీలు రన్ చేసేది ఇటువంటి వ్యక్తులే. కాబట్టి ఇదే మైండ్ సెట్ ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఆయన సినీ ఇమేజ్ కానీ ఆ క్రేజ్ కానీ వాట్ ఎవర్ వర్డ్ యూస్, అది తనకే అప్లై అవుతుంది కానీ వేరే వాళ్ళకు తను చెప్పిన వాళ్ళకు కాదు. తను పలాని గుర్తుకు ఓటేయమంటే వేయరంటారు మీరు. ముఖ్యంగా ఈయన చెప్తే ఇతనికి ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ లేదు. పొలిటికల్గా ఇష్యూస్ పైన క్లారిటీ ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ లేదు. ఐఎమ్ సారీ టు సే. అంటే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఉన్నారు, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక రోల్ ప్లే చేస్తున్న పరిస్థితి కదా. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసిన పరిస్థితి రోల్ లేదు ఆయన. యువనేస్తాం ప్రజారాజ్యం యువకి ఈయనే కదా లీడర్గా ఉన్నాడు. అప్పుడు చిరంజీవి గారికి కూడా అభిప్రాయాలు కూడా పెద్దగా రిఫ్లెక్ట్ అయ్యేది కాదు కదా. ఆయన కలెక్టివ్ లీడర్షిప్లోనే వినాడు ఆయన. ఇది అటువంటి వాతావరణం లేదు. ఇది కలెక్టివ్ లీడర్షిప్ ఎక్కడ ఉందని. చిరంజీవి యూనిటరీ లేదు, ఇమేజ్ ఉండింది అయింది, కానీ పాలసీ మేకింగ్ లీడర్షిప్ అదంతా కలెక్టివ్గా ఉండేది. బై ఎలక్షన్లో వైసీపీకి ఎందుకు ఓటేయాలి అని ఒక క్వశ్చన్ రేజ్ అయితే మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, పబ్లిక్లోకి వెళ్తే మాకు ఓటేయండి అని చెప్పడానికి రీజన్ మీరు బలంగా ఏ రీజన్ మీద ఫోకస్ చేస్తున్నారు? మా పర్ఫార్మెన్స్, మా లీడర్ క్వాలిటీస్. రీజనల్ పార్టీ ఇది కూడా. సో పాలసీస్ అంతా ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద మైండ్ సెట్ ఆఫ్ ది లీడర్. ఒక మెచ్యూర్డ్గా ఒక ఆల్ట్రూయిస్టిక్గా సామాన్య ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ అసెట్ అవుతాయి మాకు. మేము వాడిని కలిసినా వీడిని కలిసినా కూడా మీరు ఓటు అయినట్టు ఓడినాడు ఎవరు ఎందుకు ఇట్టారు వాళ్ళు. సో ఫైనల్గా వచ్చేసరికి జగన్ బొమ్మ, జగన్ ఫ్యాన్ గుర్తు, ఈ రెండే జనాలు చూసి. ఇప్పటి వరకు నేను తిరిగిన ప్రాంతాల్లో చూస్తాను, జగన్ ఈజ్ ఎ వైటల్ పర్సన్. అతని పర్సనాలిటీ పైన ఈ ఎలక్షన్స్ లేవు.
ఇంకా దీన్ని ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రజల్లో మంచి స్కీమ్స్ పోయి అన్నీ ఈ పార్టీనే చేయగలుగుతుంటే పార్టీ ఇది చెల్లుతుంది. కానీ ఇప్పుడు ఇదే పార్టీ మైనస్ జగన్ తెచ్చుకోవటం కష్టం నాకు తెలిసి. ఈ షుడ్ బి అట్ ది హెల్ప్. మరి మీ నాయకుడు మున్సిపల్లో కావచ్చు, కార్పొరేషన్స్లో కావచ్చు, లోకల్ బాడీస్లో ఎక్కడ తనకు ఓటేయమని కూడా అడగల, కనీసం ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల ఆఫీస్లో నుంచి కూడా. కానీ తిరుపతి బై ఎలక్షన్స్కి రేపు ఆయన పాల్గొనబోతున్నాం బహిరంగ సభ. దానికి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నామంటే ఆయనకి వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయి. మా బీజేపీ నుంచి ఒకవైపు మా నేతలందరూ దాడులు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి, మరోవైపు తెలుగుదేశం నుంచి తండ్రి కొడుకులు ఇతర నేతలందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరైన పరిస్థితుల్లో జగన్ వాస్తవాలను తెలుసుకుని తన రావాలని ఒక నిర్ణయానికి తీసుకుంటున్నారని వస్తున్న వార్తల్లో మీరేమంటారు? దాన్ని ఏకీభవిస్తారు? ఎందుకు ఆయన వస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. మస్ట్ బి కొద్దిగా ఇంకా ఎక్కువగా మెజారిటీ రావాలా. ఇంతకుముందు ఉన్నటువంటి మాకు ప్రజల మద్దతు ఎంత ఉండిందో అంత మద్దతు మనం పోగొట్టుకోకూడదు అనేటువంటి దానిలో ఆలోచించవచ్చు. అవసరం ఉందని ఏమైనా ఫీల్ అయితే వస్తుండొచ్చు, నేను దాన్ని కాదన్నా. కానీ ఇది కేవలం గెలిచేదానికి ముఖ్యమంత్రి వస్తున్నారనే మాట మీకు తెలుసు, నాకు తెలుసు. గెలుపుకి దాని మీద ఎవరు కామెంట్ కాదు. అంటే అనుకున్న మెజార్టీని సాధించడంలో ఆ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి రాబోతున్నారు, ప్రచారంలోకి రంగంలో దిగబోతున్నారు అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదు, దానికి ఏ కారణంగా ఆయన ఇప్పుడు పర్స్పెక్టివ్, ఒక ఇష్యూ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఆయన ఏ విధంగా ఆలోచించాడో, ఏ కారణాలు ఏమి ఉన్నాయో మనకు తెలియదు. ఇట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్ అని అనుకుంటున్నాను ఆయన. సో ఓవరాల్గా ఈ బై ఎలక్షన్ మెజారిటీ మీరు ఒక రెఫరెండంగా తీసుకుంటారా? అంటే పార్టీ దాన్ని ఓకే అంటారా? అది లెట్ దెమ్ ఛాలెంజెస్. మిగతా పార్టీలు మమ్మల్ని ఛాలెంజ్ చేసి మీరు రెఫరెండంగా తీసుకుంటారు అంటే మేము జవాబు చెప్తామండి. యా, కానీ ఆ దిశగా వాళ్ళు కూడా మాట్లాడడం లేదులే మరి. సో ఫైనల్ తిరుపతి ఉప ఎన్నికలు సంబంధించిన దాంట్లో మీరు అనుకున్న మెజారిటీ మీకు వస్తుందని ఒక నమ్మకం ఉంది? మేము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. మా వాళ్ళు ఒకరు 5 అనుకుంటున్నారు, ఒకరు 4 అనుకుంటున్నారు. లేదు లాస్ట్ టైం ఏమన్నా ఎక్కువ వస్తాయని అంటున్నారు. కాబట్టి ఐఎమ్ నాట్ ఎన్ అస్ట్రాలజర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I dream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.